ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి ఆసే దాగుందిగా. నేను మీ వైద్య యువసేవ సార్. ఇక్కడ మా ముందున్నటువంటి పంతులు గారు బాలస్వామి గారు అని పిలువబడే పంతులు గారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, జనరల్ గా పంతులకి ఎవరైనా కుటుంబం వస్తే కనుక దక్షిణ నిమిత్తం కొంత అమౌంట్ ఎవరికి వచ్చి వాళ్ళు వేస్తుంటారు. కానీ బాలస్వామి గారు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత ఎండ తీవ్రతలో, ఎందుకంటే బుక్కడి మంచినీరు మనిషికి దాహం తీరుస్తుంది. అలాగే మజ్జిగ, చల్లటి మజ్జిగ ఇంత వేడి వేడి వాతావరణంలో గడిచిన 15 సంవత్సరాల ముందు ఈయనకు వచ్చిన ఒక ఆలోచన, ఈ దక్షిణం ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులతో ఒక పెరుగు ప్యాకెట్ తో మజ్జిగ పంచే బాలస్వామి గారు ఈ రోజు 15 కేజీల వరకు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఇటువంటి బాలస్వామి గారికి ఎంతో మందికి ఈయన స్ఫూర్తి. సో ఈ రోజు ఇక్కడ చలివేంద్రం ఏ విధంగా జరుగుతుంది, ఈ ప్రక్రియ ఎలాగెళ్తుంది అనేది బాలస్వామి గారి మాటల్లోని అలాగే ఈ వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాను. సో ఒక్కసారి బాలస్వామి గారికి శిరస్సు ఉంచి, సార్ మీరు చాలా మందికి స్ఫూర్తి. ఎందుకంటే సమాజ శ్రేయస్కే మీకు వచ్చిన దక్షిణాన్ని చలివేంద్రానికి అనేది పెట్టడం అనేది చాలా మంచి నిర్ణయం. సో ఈయన నేటి ఎంతో మందికి స్ఫూర్తిగా చూపించాలని చెప్పి యువసేవ ముందుకు వచ్చింది. జై హింద్.